యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇరు రాష్ట్రాల పాలిటిక్స్ పై స్పందిస్తున్నారు. ఇటీవలే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమ పార్టీని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు కృష్ణయ్య చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో బీసీ గణన జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కృష్ణయ్యను బీజేపీ గాలం వేసినట్లు ప్రచారం జరిగింది. 2028 ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా గెలవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను దగ్గర చేసుకుంది. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ. వారిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో మందకృష్ణ మాదిగకు బీజేపీ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు కృష్ణయ్య విషయంలో సైతం బీజేపీ అదే వ్యూహంతో ఉన్నట్లు టాక్ నడిచింది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. బీసీ పార్టీగా టీడీపీకి ముద్ర ఉంది. దానిని చెరిపేందుకు ఏకంగా కృష్ణయ్యను ఏపీకి రప్పించి రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోయేసరికి రాజకీయాల్లో భాగంగానే కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో బీసీ నేతలు చాలా మంది ఉన్నా కృష్ణయ్యను పిలిచి మరీ జగన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అదే కృష్ణయ్య పదవిని వదులుకొని జగన్ ను ఇరకాటంలో పడేశారు. అంతటితో ఆగకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ పదవిని వదులుకున్న కృష్ణయ్య బీసీ ఉద్యమంపై పూర్తి దృష్టి పెట్టారు. అందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు అయ్యారు. ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన టీడీపీకి అనుకూలమైన వ్యక్తి. అదే సమయంలో టీడీ జనార్దన్, బీద రవిచంద్ర, నూకసాని బాలాజీ వంటి వారు కృష్ణయ్య చుట్టూ చేరారు. ఆయనను ఘనంగా సత్కరించారు. దీంతో కృష్ణయ్య అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తెలుగుదేశం పార్టీలో చేరతారా అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. మరి కృష్ణయ్య ఏ పార్టీలో చేరుతారనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.